మద్యం షాపుల కేటాయింపులో కూటమి ప్రభుత్వం నేతలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి కట్టుబడాలని రాజమహేంద్రవరం కల్లుగీత కార్మిక సహకార సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు ప్రభుత్వం ఇచ్చిన జీవోపై పునరాలోచన చేసి గీత కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. స్థానిక కల్లుగీత సహకార సంఘం గ్రూప్ 1-2 ప్రతినిధులు ప్రెస్ క్లబ్ ఆవరణలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కల్లుగీత సహకార సంఘం 1వ అధ్యక్షులు మట్టా శేషు, కార్యదర్శి మట్టా శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు మద్యం షాపుల్లో కల్లుగీత సహకార సంఘాలకు 20% షాపులు కేటాయిస్తామని హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీని విస్మరించి మద్యం షాపుల్లో కేటాయింపులు 10% కుదించారని, అంతేకాకుండా మద్యం షాపులను సంఘాలకు కాకుండా కులాలకు కేటాయించారన్నారు. దీనివల్ల ఆయా కులాల్లో ఉన్న ధనికులు, ముఖ్యమైన నేతలు మాత్రమే షాపులు చేజిక్కించుకొని లబ్ధి పొందుతున్నారన్నారు. మిగిలిన వాళ్లకు అన్యాయం జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం షాపులను సంఘాలకు కేటాయిస్తే గీత కార్మికులకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. గ్రూప్ 2 అధ్యక్షులు రేలంగి చంద్రమోహన్, కోలమూరు సంఘం అధ్యక్షులు మేక గణపతి, లాలా చెరువు సంఘం ప్రెసిడెంట్ టేకుమూడి అర్జునరావు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో ఏమీ మా కులాలకు ఏం జరగలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక 20% గీత కార్మికులకి ఈ బ్రాండీ షాపుల్లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి మాట ఇచ్చారు. కానీ ప్రభుత్వం గెలిచిన తర్వాత 10% చేశారు. ఆ 10% కూడా ఇప్పుడు కార్మికులకి ఇవ్వకుండా మళ్ళీ కులాలకు మార్చడం వల్ల గీత కార్మికులకి అన్యాయం జరుగుతుంది. అందుకని మాకు అన్యాయం జరగకుండా ఉండాలంటే ఇందులో వ్యక్తులకి ఉపయోగం ఉంటుందండి. డబ్బున్నవాళ్ళే అవుతారు. కార్మికులుగా 2 లక్షలు పావు చూసుకునేసి అంత స్తోమత ఉన్నవాళ్ళు ఎవరో కార్మికులుగా ఉండరు కనుక మాకు ఏమైనా న్యాయం చేయాలంటే మాకు ఏ పర్సంటేజ్ ఇచ్చినా అది కార్మిక సంఘాలకు ఇస్తేనే సంఘం ద్వారా అందరూ కలిసి చేసుకుని బాగుపడగలుగుతాం. కానీ ఈ 2 లక్షలు పావు చూసుకునేసి అంత సామర్థ్యం మాకు లేదండి. అందుకని గవర్నమెంట్ పునరాలోచించి మాకు ఏమైనా అవకాశం కల్పించాలంటే కార్మికులకు ఇస్తానన్నారు కనుక కార్మికులు మేమంతా మీ వెనకాల ఉన్నాం కనుక మాకు ఏమైనా న్యాయం చేయగలిగితే కార్మిక సంఘాలకని మీరు జీవో మార్చగలిగితే మాకు ఉపయోగం జరుగుతుందని, లేకపోతే మాకు 1% కూడా ఉపయోగం జరగదు కనుక గవర్నమెంట్ ఆలోచించి ఈ మీరు ఎంత కట్టమన్నా మీకు కడతామండి. ఆ సంఘం తరఫున అయితే కట్టగలుగుతామండి. మేము ఇండివిజువల్గా 22 లక్షల్లో పావు చూసుకుని కట్టే అంత స్థామత మాకు లేదండి. అందుకని మీరు పునరాలోచించి కల్లుగీత సంఘ సభ్యులందరికీ 2014 నుంచి మమ్మల్ని స్పెషల్గా చూసి 2014లోనే మీరు మా సంఘానికి ఉన్న కిస్తీని మొత్తం స్టేట్ వైజ్గా తీసేశారు. దానివల్ల చాలామంది ఊపిరి పీల్చుకున్నారు. అలాగే ఇప్పుడు కూడా సంఘం మీరు ఎలక్షన్ ముందు 20% ఇస్తానన్నారు, కానీ ఇప్పుడు ఇచ్చింది 10% ఇచ్చారు. అది కూడా సంతోషమే. కానీ 20% ఇస్తే ఇంకా మేము ఆనందపడి ఉండేవాళ్ళము. కానీ మీరు కులాల వైజ్గా ఇవ్వడం వల్ల కార్మికులు నష్టపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కులాల ప్రాతిపదికన ఉన్నవాళ్ళు అయితే కులాల్లో కొంచెం డబ్బు ఉన్నవాళ్ళు దీంట్లోకి వచ్చేసి ఇది ఆక్యుపై చేసుకునే అవకాశం ఉంటుంది. అదే మీ కార్మిక సంఘాలకు ఇచ్చి ఉంటే ఈ కార్మిక సంఘాలు ఎదిగాయి.